అందరికీ నమస్కారం. న్యూస్ కానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ముందుగా ఈనాడు దినపత్రికను చూసినట్లయితే, మనోడే కింగ్ 18 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్స్ చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్, వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయసుగా రికార్డ్, ఆనంద్ తర్వాత గెలిచిన రెండో భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోరులో చైనా ఆటగాడ్ లిరెన్ ఓటమి. 18 ఏళ్ళ 8 నెలల 14 రోజులు గుకేష్, దొమ్మరాజు గుకేష్ యొక్క వయసు. మరి బాగా 18 ఏళ్ళ అంటే చాలా తక్కువ వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకోవడం జరిగింది. కాస్పరోవ్ అనే దిగ్గజం 1985లో 22 ఏళ్ళ 6 నెలల 27 రోజులకి రికార్డును బద్దలు కొట్టాడు. అప్పుడు అతను 22 ఏళ్ళకే సాధించడం జరిగింది. ఆ రికార్డును కూడా గుకేష్ బద్దలు కొట్టడం జరిగింది. 11.45 కోట్లు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ యొక్క ప్రైజ్ మనీని సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. అదేవిధంగా పని చేస్తేనే ప్రోత్సాహం, లేకపోతే నమస్కారం. కలెక్టర్లైనా మంత్రులైనా అంతే. 6 నెలలకోసారి పనితీరు మదింపు, ప్రజలే సంతృప్తే మన అంతిమ లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. కలెక్టర్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. రెండు రోజులు జరిగిన కలెక్టర్ సమావేశంలో నిన్న ముగింపు ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. నేను టీం లీడర్ని, మీకు 24 గంటలు అందుబాటులో ఉంటాను. ఏ విషయాల్లోనైనా నాతో అరమరిక లేకుండా మాట్లాడండి, వింటాను. కానీ పనితీరు బాగలేకపోతే పక్కన పెడతాను. అటు కూర్చున్న మీకైనా ఇటు కూర్చున్న మంత్రులకైనా అదే సూత్రం వర్తిస్తుంది. 6 నెలలకోసారి మీ పనితీరును మదింపు చేస్తాను. సరైన వారిని సరైన స్థానంలో పెడతాను. దగాపడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్నదే నా లక్ష్యం. అది సాధించాలంటే ఇది తప్పదు. సోషల్ సైకోలు భరతం పట్టడానికి ప్రత్యేక చట్టం. విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గాలి. రాజధానిలో విజయవాడ, గుంటూరు కలిసిపోతాయి. ఇది నిన్న జరిగిన కలెక్టర్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు వేగాన్ని అందుకోవాలి. మీకు ఎటువంటి సమస్య అయినా ఎటువంటి ప్రాబ్లం అయినా డైరెక్ట్ నాతో మాట్లాడాలి. అన్ని వేళలా కూడా మీకు అందుబాటులో ఉంటాను. మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాను. 6 నెలలకోసారి మీ పనిని మదింపు చేస్తాను. మీరు పని చేసినట్లయితే అక్కడ ఉంటారు, పని చేయకపోతే పక్కన పెడతాను. అదే మంత్రులకైనా కలెక్టర్లకైనా అందరికీ ఒకే సూత్రం అని చెప్పడం జరిగింది. జమిలీ ఎన్నికలకు మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. స్థానికంపై తర్వాత నిర్ణయం. ఆర్థిక భారం తగ్గుతుందన్న భాజపా, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన విపక్షం. 32 పార్టీలు అనుకూలం, 15 వ్యతిరేకం. ఎట్టకేలకు జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ అనేది తీర్మానం చేయడం జరిగింది. అంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మరియు స్థానిక ఎన్నికలన్నిటికీ కూడా బిల్లు పెట్టాలని ఆలోచించి మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను సపరేట్ చేసేసి ఓన్లీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకే ముందు ఒక బిల్లు తేవడం జరిగింది. ఈ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్ర కేబినెట్ తర్వాత దీన్ని లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ ఆమోదం పొందగనే ఎడల ఇది జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి, జేపీసీ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా తేనెతుట్టిన కదిలినట్టు. జమిలీ ఎన్నికలపై కొన్ని రాష్ట్రాలు సానుకూలంగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది ఆమోదం పొందాలంటే 2వ వంతు ఎంపీల మద్దతు అనేది అవసరం. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తక్కువగా ఉంది. లోక్సభలో కూడా బొటాబొటీ మెజార్టీతోనే ఉంది. కాబట్టి అంత ఈజీ కాదు ఇది. కాబట్టి ఇది వెంటనే పార్లమెంటు కమిటీకి పోయే అవకాశం ఉంది. ఈ పార్లమెంట్ కమిటీ అనేక చర్చలు, అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళు ఇచ్చే తీర్పును బట్టి కూడా దీని యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అనుకున్నంత ఈజీగా జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండకపోవచ్చు. అంటే దీని గురించి అన్ని పార్టీలు కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళని ఒప్పించాలి. ఈ జమిలీ ఎన్నికలు పెట్టడం వల్ల భారతదేశానికి ఏం ఉపయోగం ఉంది అంటే, ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్ జరగటం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. దీనివల్ల టైం వృధా, అధిక వ్యయము. కాబట్టి ఈ 2 అన్నీ ఒకేసారి పెట్టడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, డబ్బులు మిగులుతాయి, మిగులుదల బడ్జెట్ వస్తుంది అనేది మనం అన్ని పార్టీలకు ఎక్స్ప్లెయిన్ చేసి
వాళ్ళ సమ్మతితో ఈ బిల్లుల్ని ఆమోదింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. వైకాపాకు అవంతి గ్రంథి బై పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. విశాఖపట్నంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాసు మరియు ఇంతకుముందు భీమవరంలో ఒకే ఒక జనసేన పార్టీ నుంచి కలిసినటువంటి ఏకైక వ్యక్తి గ్రంథి శ్రీనివాస్ తర్వాత కాలంలో వైకాపాలో చేరడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వైకాపాకి రాజీనామా చేశారు. మనం ఈ పార్టీలో ఇమడలేము, ఇతను యొక్క ఎవరిని సంప్రదింపులు జరిపి మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు, ఆ పాత ఆలోచనలోనే పాత విధానంలోనే ఉన్నాడు, ఎందుకు ఓడిపోయాము అనేది ఆత్మవిమర్శ చేసుకునే అవకాశం ఎవరికి ఇవ్వటం లేదు, అధినేత కూడా ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి టైం ఇవ్వట్లేదు, 5-6 నెలలకే ప్రజలతో కలిసి ధర్నాలు చేయాలంటే అది ఎట్లా వీలవుతుంది, కాబట్టి మా మాటకు విలువ లేదు, మేమేం చెప్పినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అనే ఉద్దేశంతో వీళ్ళు వైకాపాకి రాజీనామా చేయడం జరిగింది. ప్రార్థనా స్థలాలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వద్దు, న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం. సరస్వతి పౌర ఆధీనంలో అసైన్ భూములు వాస్తవమే, రెవెన్యూ యంత్రాంగం నిర్ధారణ, అసైన్ భూములు స్వాధీనం చేసుకోవడానికి తహసీల్దారు ఉత్తర్వులు. తమిళనాడు ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, లిఫ్టులో 7 మృతి. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక కానీ తీసుకున్నట్లయితే జమిలీకి సై, లోక్సభ అన్ని అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్, 2 సవరణ బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే వారమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్స్, వెంటనే జేపీసీకి వెళ్తుందన్నటువంటి బీజేపీ వర్గాలు. 2 బిల్లులను పార్లమెంట్లో ఆమోదిస్తే చాలు, తొలి బిల్లుకు ఉభయ సభల్లో 2/3 మెజార్టీ అవసరం. స్థానిక సంస్థలను చేర్చే ఆలోచనకు ప్రస్తుతానికి విరామం. సగం రాష్ట్రాల ఆమోదం అవసరమవడం వల్లనే ఆ బిల్లులను చూసి అవి పక్కన పెట్టడం జరిగింది. అంటే స్థానిక సంస్థలన్నిటికీ కూడా ఒకేసారి ఎలక్షన్ జరగాలంటే, ఆ బిల్లులు ఆమోదించాలంటే దాదాపు దేశంలో ఉండే అసెంబ్లీలో సగం అసెంబ్లీలో ఆ యొక్క బిల్లులను ఆమోదించి పంపించాలి. అది ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుతానికి అది పక్కన పెట్టడం జరిగింది. బిల్లును చూసి స్పందిస్తామన్న కాంగ్రెస్, జమిలీ కన్నా పెద్ద సమస్యలు ఉన్నాయని వ్యాఖ్య. తీవ్రంగా వ్యతిరేకించిన డిఎంకే, తృణమూల్. స్టాలిన్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అంటే ఏమన్నానంటే ట్వీట్ చేయడం జరిగింది, జమిలీ ప్రజాస్వామ్య వ్యతిరేకం, ప్రాంతీయ ఆకాంక్షలకు గొంతు లేకుండా పోతుంది, సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్పడం జరిగింది. బీజేపీ, అన్నాడీఎం, అప్నాదల్, బిజు జనతాదళ్, అస్సోం గణ పరిషత్, శివసేన, జేడీయూ, అకాలీదళ్ ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం, సిపిఐ, డిఎంకే, బీఎస్పీ, ఆప్ ఇవన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఇటు ఏ నిర్ణయం చెప్పినటువంటి పార్టీలు టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎన్సీపీ, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, జేడీఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్. ఇవి ఎటువంటి నిర్ణయాన్ని చెప్పలేదు. ఈ జేపీసీ కమిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు జరిగే సంప్రదింపులను బట్టి పార్టీల నిర్ణయాలు కూడా ఆధారపడి ఉంటాయని చెప్పుకోవచ్చు. అమరావతి రై 6,800 కోట్ల రుణానికి ఏడీబీ ఓకే. 17న ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు బృందంతో సమావేశం, 6,800 కోట్ల రుణానికి అనుమతి లభించే ఛాన్స్, 1,400 కోట్లు మంజూరు చేయనున్న కేంద్రం. తొలి విడతగా ఈ నెలాఖరుకు 25% నిధులు. రుణంపై 5 ఏళ్ల మారిటోరియం అమలు. ఆ తర్వాత 6 నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాల పాటు చెల్లించే వెసులుబాటు. భావి గ్రీన్ఫీల్డ్ నగరాలకు అమరావతి ఆదర్శం. ఏడీబీ ఇండియా డైరెక్టర్ మియో ఒక వ్యాఖ్యలు. మరొక రుణం కూడా వచ్చేసింది అమరావతికి. కాబట్టి ఇవన్నీ కలిసి కూడా ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు, తర్వాత ఈ బ్యాంకులన్నీ కలిసి అనేక విధాలుగా 15,000 కోట్లు ఒకటి, 16,000 కోట్లు ఒకటి, 6,800 కోట్లు ఒకటి, ఈ విధంగా రుణాలన్నీ మంజూరు చేయడం వల్ల అమరావతికి పెద్ద ఎత్తున నిధులు లభ్యమైనట్టే. దీన్ని బట్టి అమరావతి రాజధాని శరవేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సినిమాల్లోనే నటన, జీవితంలో కాదు. మీడియా ప్రతినిధిపై దాడి చేయాలనుకోలేదు, రాత్రి ఇంట్లోకి వచ్చి ఇబ్బంది పెట్టారు, మైక్ నా కంటికి తగిలింది, అందువల్లే లాక్కొని కొట్టా. మోహన్ బాబు, ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు. విలేకరులు కూడా కొన్ని
సంయమనం పాటించాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో అత్యుత్సాహం చూపించి వాళ్ళ ఇళ్ళలోకి జొరబడి వార్తల సేకరణ కూడా అంత అవసరం లేదు. ఈ అత్యుత్సాహం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.